హాయ్ నమస్కారం. నా పేరు మల్లేష్. మా భార్య భార్గవి. తనకు కడుపులో నొప్పి రావడం వలన నాగమణి హాస్పిటల్ అని గజ్వేల్‌లో ఒక 3 డేస్ అడ్మిట్ అయి ఉన్నాము. అక్కడ మాకేమీ ఇది కాలేదు. అక్కడ ఒక సిటీ స్కానింగ్ తీయడం వలన ఆమెకు స్టమక్‌లో మెయిన్ ఇది ప్రాబ్లమ్ ఉందని చెప్పారు. వాళ్ళు వేరే హాస్పిటల్‌కి సజెషన్ ఇచ్చారు. మేము మా రిలేటివ్స్, మా కంపెనీ వాళ్ళ తరపున మెడ్‌వన్ హాస్పిటల్ అని చెప్తే ఆ నైటే వచ్చేసాము. మాకిక్కడ అడ్మిట్ అయిన వితిన్ 2 డేస్‌లోనే తనకు కొంచెం మెడిసిన్ పరంగా పర్లేదనిపించింది. ఒక 3, 4 డేస్ మేము అడ్మిట్ అయిన తర్వాత మమ్మల్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఆ మెడిసిన్ వాడే క్రమంలో మాకు కొంచెం ఆమెకు రక్తనాళంలో గడ్డకట్టుకుపోయిన ఏరియా అది కొంచెం బ్లాస్ట్ అయ్యి, ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యి తనను మళ్ళీ సెకండ్ టైమ్ ఆపరేషన్‌కి తీసుకురావడం జరిగింది. ఆపరేషన్ ఆఫ్టర్ మాకు ఇప్పుడైతే బా బావుంది. చాలా పర్లేదు ఇప్పుడు చాలా బావుంది. ఇక్కడ నర్స్ వాళ్ళు చేసే సర్వీస్ గాని, డాక్టర్‌లయితే చాలా అనుభవస్తులు. చాలా బాగున్నది. చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని. మాకు ట్రీట్‌మెంట్ పరంగా గూడా చాలా బావుంది. మెయిన్ ముఖ్యంగా మట్టుకు మా వెంకటరెడ్డి సార్ అయితే మా పాలిట దేవుడు. మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారాయన. ఆయన ఇచ్చిన సపోర్ట్ మాకు మాకు కొంచెం మేము మాకు కొద్దిగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ గాని పరిస్థితిలో గూడా మమ్మల్ని సార్ కొంచెం ఆదుకోవడం జరిగింది. చాలా బావుంది ఇక్కడ సర్వీస్ గాని, ట్రీట్మెంట్ గాని, డాక్టర్స్ గాని, నర్సెస్ గాని ప్రతి ఒక్కరిది ఇక్కడ చాలా బావుందండి.